కోటలోని ప్రభుత్వ 30 పడకల ఆసుపత్రిలో ఎక్స్రే ప్లాంట్ను ప్రారంభించడం జరిగిందని గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసిం సునీల్ కుమార్ చెప్పారు. శనివారం కోట ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఎక్స్రే ప్లాంట్ ప్రారంభం వల్ల ఈ ప్రాంతంలోని 3 మండలాల ప్రజలకు ఎంతో సౌకర్యం ఉంటుందన్నారు. గతంలో ఇప్పటి వరకు ఈ సౌకర్యం లేదన్నారు. మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ నాయకత్వంలో ఎక్స్రే ప్లాంట్ను తీసుకురావడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా 3 మండలాల ప్రజలు, నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. అలాగే ఈ ప్రభుత్వ ఆసుపత్రికి స్థలాన్ని ఉచితంగా ఇచ్చిన దాత అల్లారెడ్డి రుక్మిణమ్మ పేరు కోట ప్రభుత్వ ఆసుపత్రికి పెట్టాలని తీర్మానం చేయడం జరిగిందన్నారు. జగన్మోహన్ రెడ్డి, షేక్ జలీల్ అహ్మద్, కోట ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రూప పాల్గొన్నారు. మేడం గారు కోరారు, అది కూడా ఇక్కడ మా జలీల్కి అప్పచెప్పాను. అక్కడ మొత్తం మట్టి అంతా కూడా మా జలీల్ గారు తోలుతా అని చెప్పి కూడా చెప్పారని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఈ హాస్పిటల్ సంబంధించిన నిధుల్లో 1,00,000 చిల్లర ఇక్కడ హాస్పిటల్లో ఉంది. అది ఏది ఇంపార్టెంటో ఇక్కడ అవన్నీ కూడా ఈ కమిటీ సభ్యులు మేడం గారితో మాట్లాడి ఆ సంబంధించినటువంటి విషయం చేయమని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లాగే ఇక్కడ ఏ అవసరం వచ్చినా పెద్దలు ఉన్నారు. ఇక్కడ కోట టౌన్లో పెద్దలు మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, పెద్దలు మా జలీల్ అహ్మద్ గారు ఉన్నారు. కాబట్టి ఇబ్బంది లేదు, వీళ్ళన్నీ కూడా హాస్పిటల్ చూసుకుని. అలాగే ఇంకా మరీ పెద్దలు మా దశన్న ఉన్నారు, అలాగే మా కోట ఉన్నాడు, మా భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు, అందరూ కూడా ఇక్కడ మా మోహన్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళందరితో మీరు సలహా తీసుకొని మా సురేష్ కూడా ఉన్నాడు, సురేష్ కూడా ఉన్నాడు. కాబట్టి వీళ్ళతో మాట్లాడి దీనికి ఏమేమి అవసరం కూడా ఖచ్చితంగా చేసి తీర్తామని చెప్పి తెలియజేస్తున్నా. నా నియోజకవర్గంలో ముఖ్యంగా గూడూరు తర్వాత ఈ కోట హాస్పిటల్కి మొదటి ప్రాధాన్యత ఇస్తానని చెప్పి కూడా తెలియజేస్తున్నా. అలాగే రూపా మేడం గారు వచ్చినప్పటి నుంచి కూడా మనిషి ఎవరన్నా చనిపోతే మనం పాలెం జరిపోయి పోస్ట్ మార్టం చేయాల్సిన పరిస్థితి. నాకు కూడా తెలియదు ఇక్కడ పోస్ట్ మార్టం జరుగుతుందని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పినంత వరకు నాకు తెలియదు. నిజంగా హాస్పిటల్ సిబ్బంది అంతా కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి డాక్టర్కి, సిబ్బంది కూడా పేరున ధన్యవాదాలు. సంతోషం. ఒక మంచి కార్యక్రమం. డాక్టర్గా ఉండి ఏదో జీతానికి మేము పనిచేస్తాం, మాకు సంబంధం లేదు అనకుండా కొన్ని హాస్పిటల్లో అట్లా ఉంది, చూశాను కూడా. కానీ ఈ కోట హాస్పిటల్లో మా రూపా గారి మెయింటెనెన్స్లో మా డాక్టర్లు అందరూ కూడా యువకులు, కొత్త వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ పోస్ట్ మార్టం అందరూ కలిసి ఒక రూమ్ తీసుకొని చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. త్వరలో ఆ హాస్పిటల్ సంబంధించిన ఆ రూమ్ కూడా పెద్దలు మంత్రి గారితో మాట్లాడి అవి కూడా శాంక్షన్కి అవకాశం చేయిస్తా అని చెప్పి కూడా తెలియజేస్తూ మీరందరూ కూడా సహకరించండి. మంచి ఈరోజు కోట 30 పడకల హాస్పిటల్లో ఎక్స్రే ప్లాంట్ ఒకటి ఓపెన్ చేశాం. నిజంగా ఈ 3 మండలాలకి ఇది చాలా అసెట్. గతంలో ఈ పరిస్థితి లేదు. కొత్తగా ఇప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే ఆరోగ్య శాఖ మార్చులు సత్యకుమార్ గారి నాయకత్వంలో ఇక్కడ ఈ యొక్క ఎక్స్రే ప్లాంట్ తీసుకురావడం జరిగింది. అందరూ కూడా 3 మండల ప్రజలు, నాయకులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అట్లాగే ఈ హాస్పిటల్ చాలా బ్రహ్మాండంగా కట్టారు. ఇది కూడా గతంలో రుక్మిణమ్మ గారు స్థలాన్ని ఆ రోజు దాతగా ఆమె విరాళం ఇచ్చిందని చెప్పి పెద్దలు జగన్మోహన్ గారు చెప్పారు. కాబట్టి ఈ హాస్పిటల్కి ఆ రుక్మిణమ్మ గారి పేరు పెట్టాలని చెప్పి తీర్మానం చేశాం ఫస్ట్ మీటింగ్లోనే. అట్లాగే ఇక్కడ హాస్పిటల్ సంబంధించినటువంటి కమిటీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అదే చెప్పాం, తీర్మానం కూడా చేశాం. ఇది రుక్మిణమ్మ గవర్నమెంట్ హాస్పిటల్ అని చెప్పి దీన్ని నామకరణం చేయమని చెప్పి కూడా పెద్దలందరూ కూడా సూచనలు ఇచ్చారు. వాళ్ళ ప్రకారం చేశామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే మా రూపా మేడం గారు వచ్చినప్పటి నుంచి బ్రహ్మాండంగా హాస్పిటల్ స్ట్రెంత్ పెరిగింది, రోగులు వచ్చేటువంటి స్ట్రెంత్ పెరిగింది. అలాగే ఆమె కోరిక మేరకు ఈ యొక్క ఫేజర్, అంటే చనిపోయిన తర్వాత శవాన్ని పాడు కాకుండా పెట్టే ఫేజర్ ఒకటి అడిగారు. దానికి నేను మా నాన్నగారి తరఫున ఆ ఫేజర్ని ఇస్తానని చెప్పి కూడా మేడం గారికి తెలియజేయడం జరిగింది. అలాగే వెనకాల